సార్ షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్‌కి విపరీతమైన సపోర్ట్ ఇస్తుంది. ఫైట్ చేస్తుంది. మరి అదే కాంగ్రెస్ ఒకప్పుడు వాళ్ళ అన్నయ్య గారి మీద, మరి వైఎస్ఆర్ రాజశేఖర్ గారి మీద ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేశారు. సో, హ్మ్. ఆ టైంలో మరి అంత ఇబ్బందులు పడిన ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడేమో ఈవిడ మొత్తం కాంగ్రెస్‌కి సపోర్ట్‌గా ఇస్తుంది. మరి ఏంటి సార్ ఈ కన్‌క్లూజన్ అంతా ఏంటి అసలు మీ మాటల్లో? కాంగ్రెస్ తరపున నిలబడి తెలంగాణలో ట్రై చేసింది. ఏదో ఒక అవును. విధంగా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుదామని డబ్బులు పోటు చేసుకుంది అంతా అయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆళ్ళు పక్కన పెట్టారు. నువ్వు మాకొద్దు, నువ్వు ఉండటం వల్ల మాకు మైనస్ అవుద్ది. నువ్వు ఆంధ్ర అమ్మాయి కింద లెక్క. నువ్వు తెలంగాణ కోడలు అని చెప్పేసి కొంతకాలం డ్రామా చేసింది. హ్మ్. ఏదో విధంగా ఎంటర్ అవుదాం అని చెప్పేసి. సో, అప్పుడేదో సర్లే అది జగన్‌తో ప్లాన్ చేసి ఇక్కడ పెట్టిందేమో అనుకున్నాం మేమందరం. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే సైలెంట్ చేసారో అమ్మాయిని ఇక్కడ, మళ్ళీ ఆంధ్రాలో వేసింది కోటలో పాగాలాగా. ఎక్కడో చోట కాంగ్రెస్ ఒకప్పుడు నేషనల్ పార్టీ అయినా మనోళ్ళు లైక్ చేయని పార్టీ ఎందుకంటే అన్ఆథరైజ్డ్గాను అన్వాంటెడ్గా తెలంగాణకి ఏం చేసింది స్టేట్ సెపరేట్ చేసిన కాంగ్రెస్కి కాంగ్రెస్ అంటే ఆంధ్ర వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మిస్టేక్ చేశాడు. ఓట్ ఫర్ నోట్ అని రేవంత్ రెడ్డి ఎంతో కలిసి ఆ కేసులో ఉన్నది. ఆ కేసులో కేసీఆర్ భయపెట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అమరావతికి వెళ్ళిపోయేట్టు చేశాడు. 10 సంవత్సరాలు మనం వాడుకోవచ్చు ఇదంతాను. ఆ 10 సంవత్సరాలు అయిపోయే వరకు నోరు మూసుకు ఎందుకు కూర్చున్నారు ఆంధ్ర వాళ్ళు, చేతులు కట్టు కూర్చుని దాన్ని అవకాశం తీసుకున్నాడు కేసీఆర్. సో ఇదంతా జరిగిపోయింది. ఇదంతా జరిగిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ఇక్కడ ట్రై చేసింది. ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఆంధ్రాలోకి వెళ్ళింది. వెళ్తాననగానే నువ్వు మీ అన్నయ్యని క్రిటిసైజ్ చేయాలి, చేస్తే నువ్వు ఎంత చేస్తే మాకు అంత లబ్ధి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి అంతా సపోర్ట్ చేసింది. సో కూటమిలో మళ్ళీ బీజేపీ వాళ్ళకి సపోర్ట్ కాదు. కూటమిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్కి భద్రశత్రువు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు కూటమికి డైరెక్ట్గా చేయదు. ఇప్పుడు ఈ మధ్యన ప్లేట్ మార్చింది. అక్కడ ఎలా ప్లేట్ మార్చింది? మొన్నటి వరకు వాళ్ళు చెప్తేనే వాళ్ళ అన్నయ్యని తిడుతున్నారు, వాళ్ళని తిడుతుంది జగన్ని. అది కొంత కాకపోతే కొంత డ్యామేజ్ అవుతుంది అనుకునేది కొద్దిగా ఎక్కువ అవుతుంది ఈ మధ్యన. జగన్ గ్రాఫిక్స్ బాగా పడిపోవడం గల కారణం షర్మిల కూడా. ఆ అమ్మాయికి ఓట్లు వచ్చినా రాకపోయినా కూడా 10 మంది మాట్లాడుతుంటే అవ్వదు మరి. ప్రతిరోజు నేషనల్ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా అని చెప్పి ఒక పక్కనేమో కూటమిలో చంద్రబాబు నాయుడు కలవడానికి బీజేపీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి బాబులు వస్తారు, వాళ్ళు పెద్ద మోడీయా? ఏవో వస్తూ ఉంటారు. మోడీ కూడా వస్తాడు. వస్తేనంత మాత్రం ఓట్లు వేస్తారా? అసలు బీజేపీలోకి ఎందుకు వెళ్ళేవరా అని చెప్పేసి ఇప్పుడు బాధ దే ఆర్ రిగ్రెటింగ్. చంద్రబాబు నాయుడుగా మైనస్ అది. ఇక్కడ వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు వాళ్ళకి. అయినా కూడా మాట అనలేడు, ఎందుకంటే జైలుకి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఏంటంటే బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్లో ఉన్నారు బీజేపీ. ఎలా బ్లాక్మెయిలింగ్లో ఉన్నారు? ఎవడైతే మాట అంటే ఎవడైతే వీళ్ళకి కాళ్ళు దగ్గరేస్తాడో వాళ్ళు ఏదో విధంగా ఈడీ ఏదో విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పంపించేసి నొక్కేస్తున్నారు. ఈ తలకాయ ఎందుకురా బాబు అని చెప్పేసి బతుకుంటే బస్సులాగా తినొచ్చని మొత్తం అందరూ కప్పల్లాగా జంప్ చేస్తున్నారు. జంప్ జిలానీగాళ్ళు. ఆ జంప్ జిలానీగాళ్ళలోనే సుజనా చౌదరి, సీఎం కృష్ణ పేరు రమేష్, సీఎం రమేష్, వీళ్ళంతా అలా వెళ్ళిపోయిన వాళ్ళే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వెయిట్ చేసి మీతో కూటమి అంతా కూటమి పెట్టడం వల్ల నీకు నష్టం. వీళ్ళు నిలబడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా 10 సీట్లు. అవన్నీ ఎలా గెలవరు ఇప్పుడు. వాళ్ళు ఏంటి ఏదో విధంగా వీళ్ళ ఓట్లు కూడా మనకు వస్తాయని చెప్పేసి కూటమిలో చేరారు. లేకపోతే బీజేపీ వచ్చి ఎప్పుడు కూడా మొన్నటి వరకు కూడా షర్మిల వచ్చేలా కామెంట్ చేసే వరకు జగన్కే ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మేరు వాళ్ళు. ఇప్పుడు ఈ కూటమిలో ఉండటం వల్ల ఏమైంది? జగన్కి కొంచెం కుదుర్లు కదులుతున్నాయి. జగన్ ఎంత దుర్మార్గుడో అని వీళ్ళు ఎంత చెప్పినా కూడా నమ్మకపోను. ఓన్ సిస్టరే చెప్పడం వలన ఇప్పుడు చాలా చాలా ఎక్కువ తేడా వచ్చేసింది. చాలా నెగిటివిటీ ఎక్కువైపోయింది. రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది. ఓకే, ఆ గ్రాఫ్ పడిపోవడంలో ఏ లెవెల్కి వెళ్తుందో తెలియదు. కానీ ఆ కూటమిలో ఉన్న బీజేపీ షర్మిల చేస్తున్న కాంగ్రెస్కి భద్రశత్రువు. అక్కడ ఒక పక్కన కాంగ్రెస్ పెరుగుతుంది. మోడీ గారు అసభ్యంగా మాట్లాడారు 2-3 చోట్ల ఈ మధ్యన. ఓకే, వాళ్ళ యొక్క మేనిఫెస్టో తరపున ఏదో మాట్లాడడం వల్ల ఓ పక్కన ఆయన గ్రాఫ్ పడిపోతుంది అక్కడ. ఓకే, ఈ టైంలో షర్మిలాకి ఇక్కడ గ్రాఫ్ పెరిగినా ఓట్లు వచ్చినా రాకపోయినా అక్కడ మళ్ళా మర్డర్లో వివేకానంద మర్డర్లో ఉన్న అవినాష్ రెడ్డిని అక్కడ నిలబడడం వలన షర్మిల దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని దమ్ముంటే నువ్వురా ఈఎంఐ, ఓ పక్కన సునీత వచ్చి ఏడ్రా ఏం రకరకాల తమ్నైళ్ళు వచ్చేస్తున్నాయి. సో అది అందరికీ తెలిసిపోయిన నిజం. అది వివేకానంద రెడ్డిని చంపిన వాడికి కూడా అక్కడ సీట్ ఇచ్చి దస్తగిరి అన్న వాడికి పెద్ద అల్లరి చేసేస్తున్నారు. ఇప్పుడు ఇది యాక్చువల్గా మన కూలంకుషంగా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే
ఇది అక్కడ జరుగుతుంది. సో ఇన్ని రకాల నుంచి జగన్ బ్యాట్ చేస్తుంటేనే నిజంగా జగన్ గెలవాలనుకునే మాలాంటి వాళ్ళకి కూడా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ నువ్వు ఎందుకు అనుకున్నావంటే చాలామందికి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు, తెలుగుదేశం అంటే ఇష్టం లేదు. అది ఎంతవరకు పాడు చేయాలో అంతా జగన్ పాడు చేశాడు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ తరపున షర్మిల వచ్చి బీజేపీని తిడుతుంది. ఓకే, చంద్రబాబు నాయుడు మీద కోపంతో వేస్తే జగన్కి వేసేయచ్చు. ఇప్పుడు 4 బెరస్తుంటే నాకు కమ్మోళ్ళు ఎందుకు చీఫ్ మినిస్టర్ అవ్వాలి అనుకునే కోపోళ్ళు ఉంటారు, రెడ్లు ఉంటారు. అయినా కూడా వాళ్ళకి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేనప్పుడు జగన్ వేయచ్చు. అవును, మీకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే కూటమి మన పక్కనే ఉంది, మళ్ళీ అరెస్ట్ చేయరు. ఎందుకు అరెస్ట్ చేయరు? నీకు ఏ సీటు రాకపోతే అరెస్ట్ చేస్తారు, నువ్వు ఓడిపోతే చేస్తారు. ఇప్పుడు జగన్ మళ్ళీ సీట్లు ఇచ్చాడు అనుకోండి, ఫైనల్గా మోరల్ ఆఫ్ ద స్టోరీ జగన్కి మాగా సీట్లు వచ్చి హంగ్ అయింది అనుకో, ఇక ఇదో కొంచెం అదో కొంచెం వచ్చింది అనుకో, అప్పుడు ఎవరెవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే పార్లమెంట్ సీట్లు వాళ్ళని వాళ్ళు గౌరవిస్తారు. అవును, కాకపోతే కూటమిలో ఉన్నాం కాబట్టి మేము కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని అనిపించుకోవాలని అతను అడిగాడు. కాబట్టి నేషనల్ ప్రెస్ తోటి నిన్న రిపబ్లిక్ టీవీతో మాట్లాడాడు ఈయన, ఎవరు చంద్రబాబు నాయుడు, ఇండియా టుడేతో మాట్లాడారు. ఇవన్నీ వాళ్ళు ఎలాగ చేస్తారు, జగన్తో మాట్లాడతారు. ఇప్పుడు ఇతని మీద గాలి ఉందని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. బికాజ్ ఒక పక్కన సిస్టర్ తిడుతుంది, ఒక పక్కన వీళ్ళ కూటమిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే చాలా హై లెవెల్లో జిట్టేస్తున్నాడు. ఓకే, అతను ధోరణి అందరికీ తెలిసిందే కాబట్టి. సో వీటన్నిటితో పాటు ఆ నేషనల్ ప్రెస్ కూడా చంద్రబాబుతో మాట్లాడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనకు కూడా అనుమానం వస్తుంది, నిజంగా గ్రాఫ్ పడిపోతుందని. యాక్చువల్గా అయితే జగన్కి గాలి ఉంది, కానీ సొంత సిస్టర్ షర్మిల ఇలా మాట్లాడడం. ఏ కాంగ్రెస్ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, వైఎస్ జగన్ మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇప్పుడు నువ్వు వచ్చి నేను వైఎస్ఆర్ పెట్టినే అని చెప్పేసి కాంగ్రెస్ తరఫున మాట్లాడడంలో అంతకంటే అర్ధరహితం, అంతకంటే భూతే ఉండదు షర్మిల తరఫున. వాట్ షర్మిల ఈజ్ డూయింగ్ ఈజ్ మిస్టేక్. బికాజ్ తన యొక్క స్వార్థంతో ఏదో కాంగ్రెస్లో నిలబడితే ఇవాళ కాకపోతే రేపన్న వస్తుంది. ఓ పక్కన చంద్రబాబు నాయుడు అందరూ మెచ్చుకుంటారు, ఓ పక్కన మా అన్న నాకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వలేదు, మా వదిన నాకు దెబ్బేసింది, ఇవన్నీ కలిసి వస్తాయని మొత్తం సాంబార్ చేసేసింది. అన్ని గ్రీవెన్సెస్ పట్టుకుని షీ స్టార్టెడ్ స్పాయిలింగ్ ఇట్. షీ స్పాయిల్డ్ ఆల్రెడీ. అయినా కూడా హీఈస్ ట్రయింగ్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే అతను పక్కనే చాలా చాలా పట్టుకొచ్చేస్తున్నారు, చాలా చాలా వికృతమైన రూపం జగన్ అని, ఇది అని అదని. మరి 10 సార్లు చెప్తే నమ్మరా? నందిని పంది 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 అంటే నమ్మరు. సో ఆ విధంగా అవడానికి దోహదపడిన వ్యక్తి ఓన్ బ్లడ్ రిలేషన్ షర్మిల కూడా. వాట్ షీ ఈజ్ డూయింగ్ మస్ట్ బి మిస్టేక్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే మీ నాన్నగారిని మీ బ్రదర్ని ఎఫ్ఐఆర్ పెట్టారు. సో మా ఆడియన్స్ వాటర్స్ మస్ట్ థింక్ నౌ. కొంచెం క్లెవర్గా థింక్ చేయాలి. సర్వేస్ ఇప్పటికే చాలా సర్వేలు వచ్చాయి, అందులో జగన్ ఓటమి గెలుపు గురించి ఏం చెప్తున్నాయి మీ మాటల్లో? యాక్చువల్గా ఇప్పుడు ఈ సర్వేల మీద కొంత నమ్మకం తగ్గింది జనాలకి. ఎందుకంటే సొంతంగా చేయించుకుంటున్నారని చెప్పేసి, ఇటు కూటమిలోనో తెలుగుదేశం వాళ్ళు ఒక సర్వే, వాళ్ళు ఒక సర్వే చేస్తున్నారు. కాబట్టి జగన్ గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళు కూడా వాగాడు కదా. వాళ్ళ దాంట్లో ఒకటి విజయవాడ పక్కన ఒకటి ఉంటాడు, జైలు పట్టి వేసారు పట్టుకుని ఆర్ఆర్ఆర్ని చేసినట్టు. ఆర్ఆర్ఆర్ పక్కన చేస్తాడు, వాడికి చాలా పెద్ద నోరు అని మాట్లాడితే వాడిని కూడా లోపల పెట్టి దేహశుద్ధి చేశారు. ఇలాగ వాళ్ళు ఆవిడ గేడ్డం అందేశారు. తెలుగుదేశానికి కావాల్సిన పెయిడ్ ఆర్టిస్ట్ అటు. ఓకే, ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఒకరి మీద ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేది. ఇప్పుడు ఒకప్పుడు యూత్ అనేది ఓట్లకి దూరం, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి ఎందుకు వచ్చిందో యూత్ కూడా ఓటర్స్ అయిపోయారు. ఆ ఎఫెక్ట్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. మీకు అర్థమైంది. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా జగన్కి వేస్తారు, యూత్ అనేది మారిపోతుంది. యూత్ అనేది ఎవరికి వేయాలా అనేది చెప్పిన మాటలు నమ్మేస్తారు వాళ్ళు. సర్వేలు ఉంటాయి కదా, సర్వేలు, వాళ్ళు చేసిన పనులు, ఎనాలిసిస్లు నమ్మేది యూత్, చదువుకున్న వాళ్ళు. చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు మటుకు క్లీన్గా జగన్గా పడిపోతాయి నా ఉద్దేశం. సోమ యూత్ కూడా ఎలక్షన్కి వెళ్ళి ఓట్ వేయాలి అని ఎందుకు పడతారంటే, యూత్ వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ లిక్కర్ షాప్స్. డిజిటల్ పేమెంట్ ఒకటి లేదు. ఎందుకు లేదు? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఇది ఒక పెద్ద పెద్ద పొరపాటు జగన్ది. మీకు అర్థమైంది? మీకు సో నాకు అనిపించింది ఇలాగ మరి రోజు తాగే ఉంటారు కదా కుర్రోళ్ళు అందరూ, తాగేటప్పుడు 10 సార్లు తిట్టుకుంటారండి. అతను ఎక్కడ చేయకూడదు అక్కడ పెట్టాడు ఏలు. నా పుట్టల్లో వేలు పెడితే కుట్టనా ఉంది కదా, ఆ టైంలో అందులో పెట్టాడు ఏలు జగన్. అది చాలా చాలా బ్యాడ్. అది యూత్ అందరు తిట్టుకునే టైప్లో ఉన్నారు. యూత్ కూడా ఓట్లు వేస్తున్నారు ఈ మధ్యన.
సరేనా? అవును. సో ఆ విధంగా చాలా చాలా చోట్ల ఓట్లు వేసే వాళ్ళు డిక్లైనింగ్ ఎందుకు అవుతారంటే అతని పేరు పోతుంది, ఎందుకంటే పోయింది ఆల్రెడీ. అదొకటి, వివేకానంద రెడ్డి మాట ఒకటి. అసలు అవినాష్ రెడ్డి నాకు నిలబెట్టకూడదు, అవును. నిలబెట్టకుండా ఇంకొకళ్ళు ఎవరైనా నిలబెట్టి దీని తర్వాత చేస్తాంలే అని చెప్పి అలా కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయలేకపోయాడు యాక్చువల్గా. Yes. అది బట్ ఏమో చాలామంది ఎక్కువ మాట్లాడేస్తారు, చాలా లెవెల్కి వెళ్ళిపోద్దని. ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నాను, ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ గురించి చాలామంది రైతులతోటి ఈ తెలుగుదేశం వాళ్ళు యాడ్లు చేశారు. నా ల్యాండ్ మీకు చెప్పిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి అనేది అది నిజంగా నాకు అర్థం లేదు. వాళ్ళు యాడ్లు రిలీజ్ చేశారు, వీళ్ళు కొన్ని చేశారు, వాళ్ళు కొన్ని చేశారు. తెలుగుదేశం కూటమోళ్ళు జగన్కి ఎగెనిస్ట్గా యాడ్ సాధారణంగా మాకు అయ్యి మేము గొప్పగా చేస్తామని ఉంటుంది. ఇప్పుడు అలా లేదు, వాడు తిడితే వీళ్ళ యాడ్, వీళ్ళని తిడితే వాళ్ళ యాడ్ను. జగన్ చేసే అరాచకాలు, చెయ్యబోయే అరాచకాలు చూపించడమే తెలుగుదేశం యాడ్. ఓకే, యాంటీగా ఇప్పుడు 2 యాడ్లు చూస్తున్నాను నేను. అవునవును. బోత్ ద యాడ్స్లో కూడా ఇదే తంతు అనమాట. థ్యాంక్ యూ సార్.